ఇలాగ అడిగితే మా పాప శ్రీధర్ కోచింగ్ సెంటర్లో క్లియర్ చేసింది, మా పాప ఎగ్జామ్ ఉద్యోగం వచ్చింది. సార్ మాకు కూడా చెప్పండి అడ్రస్ అంటే ఆయన వచ్చారు. శ్రీధర్ సిసి ఒంగోలు ఇన్స్టిట్యూట్ నుంచి ఫస్ట్ జాబ్ అమ్మాయికి వచ్చింది. ఫస్ట్ జాబ్. ఇందాక నేను ఇంకొక అమ్మాయి గురించి చెప్పాను కదా, ఆ అమ్మాయి ఫస్ట్ అడ్మిషన్, తను ఫస్ట్ అడ్మిషన్, ఈ అమ్మాయికి ఫస్ట్ జాబ్ వచ్చింది. ఒక సంవత్సరంలో ఒకటే ఉద్యోగం వచ్చింది, ఇప్పుడు ఉద్యోగాలు వస్తున్నాయి. రాజేంద్ర గారు ఎప్పుడు కూడా స్మైలింగ్లో ఉంటాడు. మరి ఆయన స్ట్రెస్ ఎలా ఉంటుందో మాకు తెలియదు, కానీ జనరల్గా ఇది సమ్ సార్ట్ ఆఫ్ కమర్షియల్ ఆర్గనైజేషన్ కాబట్టి స్ట్రెస్ ఉంటుంది. మాకు బోల్డ్ అంత స్ట్రెస్ ఉంటుంది, ఆ రిలీఫ్ ఇవే. అవును, ఈ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కనిపించిన వాళ్ళు ఎవరైతే మాకు ఉద్యోగం వచ్చింది అంటే 365 days రిజల్ట్స్ వస్తూనే ఉంటాయి, ఎగ్జామ్స్ వస్తూనే ఉంటాయి, పిల్లలు వస్తుంటారు, స్వీట్ బాక్సులు ఇస్తుంటారు. ఆ స్ట్రెస్ మొత్తం రిలీఫ్ అయ్యి బోల్డ్ అంత బూస్టింగ్ అనమాట మాకు అది. సో మాకు ఉద్యోగం వచ్చిందనగానే బూస్ట్ అవుతుంటాం. డెఫినెట్గా ఈ స్టేట్లో మనకు మనమే కాంపిటీషన్. అయినట్టున్నారు, మీ అన్నయ్య గారు గుర్తొచ్చినట్టు. మీ అన్నయ్య గారు అమ్మాయి చక్కగా ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడి మంచి లెవెల్కి వెళ్ళింది, ఇంకా మంచి లెవెల్కి వెళ్ళాలి.